రాజీనామాలు చేయించి ఎన్నికలకు రండి అంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యంగా సజావుగా నిర్వహించండి అంటూ విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. కౌన్సిల్కు వెళ్లనివ్వకుండా టీడీపీ నాయకులు, పోలీసులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా కుట్రలు చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం ఓడిపోవలసి వస్తుందని అవినాష్ ఎద్దేవా చేశారు. వైసీపీ కౌన్సిలర్ను క్షేమంగా తీసుకువెళ్లడానికి కార్యకర్తలు వస్తే కారుపై దాడి చేశారని, ఇదంతా ఎవరు చేశారో పోలీసులకు తెలుసని, ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అవినాష్ చెప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉంది. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్టీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే, నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను, ఎమ్మెల్సీ గారు, స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు. కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను నన్ను క్లియర్గా చెప్పాం మేడం గారు, మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి, ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంట్ దగ్గరుండి, డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువూరు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాశారు. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మళ్ళీ సాయంత్రం భయపెట్టి